వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా సర్పంచ్లుగా 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని మంచి పేరుతో వారి వారి గ్రామాల్లో అభివృద్ధిని చేసి తృప్తిగా ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకి, వాళ్ళు సర్పంచ్లు అవ్వడానికి సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులకి, నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే జగనన్న సపోర్ట్ తో మహిళలందరూ కూడా రాజకీయంగా ఎంతో ఎదగటం జరిగింది. ఎప్పుడు మహిళలు వచ్చినా స్త్రీ లేడీస్, మహిళా శక్తి, మహిళల వల్లే నేను ఎప్పుడు కూడా గెలుస్తూ వస్తున్నాను, వాళ్ళు ఒక మాట మీద ఉంటారని ఎప్పుడు కూడా చెప్పడం, మనం వచ్చినప్పుడు కూడా మీరు గమనించుంటారు ఎంత ప్రేమగా తల్లి చెల్లి అని చెప్పి అన్న మాట్లాడటం అనేది మనం చూసాం. సొంత అన్నదమ్ములు ఎలా అభిమానంగా చూసుకుంటారో ఆ విధంగానే మహిళల్ని మననే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా ఓటర్స్ ని కూడా సొంత కుటుంబ సభ్యుల్లో అక్క చెల్లెల్లాగా చూసుకోవడం మనందరం కూడా చూసాం. అన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి మహిళల్ని గౌరవించి ఆ కుటుంబంలో మగవాళ్ళకి సమానంగా మహిళలకు కూడా ఈక్వల్ ప్రయారిటీ వచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మీ అందరికీ కూడా తెలుసు. సో 5 సంవత్సరాల కాలంలో మన శ్యామ్ చెప్పినట్టు నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చాకే స్టార్ట్ అయింది అన్ని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయింది, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఓడిపోయాక కొంచెం కాంపన్సేట్ అయింది. ఎందుకంటే రాజకీయం అంటేనే టెన్షన్ తో కూడుకున్నది. 100 మంది ఉంటే 100 మందికి మనం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. మనమేం దేవుళ్ళు కాదు కదా. 100 మంది ఏదైనా అడిగినప్పుడు మనం 70-80% చేయడమే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. గతంలో కాంగ్రెస్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళని చూశారు, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా చేసిన వాళ్ళని చూశారు. ఎవరైనా మన ప్రభుత్వంలో చేసినట్టుగా స్కూల్స్ ని డెవలప్మెంట్ చేయడం కానీ, హాస్పిటల్స్ ని డెవలప్మెంట్ చేయడం కానీ, ప్రతి విలేజ్ కి కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, లైట్స్, వాటర్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యతగా చేసిన వ్యక్తుల్ని మీరు చూసారా? వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే మనం ఈ రోజు అవన్నీ కూడా చేయగలిగామని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందు తపస్సు చేసేవాళ్ళు గత ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చదువు అనేది ప్రతి పేద కుటుంబంలో ఉండే విద్యార్థికి చాలా అవసరం. చదువుతోనే పేదరికం నిర్మూలించగలమని నమ్మిన వ్యక్తి కాబట్టి స్కూల్స్ ని రెనోవేట్ చేసి నాడు నేడు కింద వాళ్ళకి మంచి బుక్స్, యూనిఫాము, భోజనము, అలాగే బాత్రూమ్స్, వాళ్ళ హెల్త్ బాగుండేలాగా ముఖ్యంగా ఆడపిల్లల కోసం చేయడం మనం అంతా కూడా చూసాం. ఇంగ్లీష్ మీడియం కానీ ఈ రోజు జగన్మోహన్ దిగిపోయాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ స్కూళ్ళని రన్ చేయలేని చేతగాని దద్దములుగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది అన్న విషయం మీ గ్రామాల్లో స్కూల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే పిహెచ్సిల రెన్యువేషన్, మన వడమాలపేటలో పిహెచ్సి కానీ, పుత్తూరులో పిహెచ్సికి స్థలం లేదు గొల్లపల్లిలో, మళ్ళీ పేరుకి ఎక్స్ ఎంపీపీ గంచిమాలయ్య పేరుకి ఎంపీపీఏ కానీ గొల్లపల్లిలో ఒక చిన్న కూడా పని కూడా చేయలేని చేతార్థాన్ని దద్దముగా మిగిలిపోయాడు. అదే పంచాయతీలో మా సర్పంచ్ గా గెలిచిన దేవేందర్ రెడ్డి గారి వైఫ్ తనకి అండగా నిలబడి పార్టీ కోసం మన దేవేందర్ ఎన్హెచ్ నుంచి ఊరు వరకు తార్ రోడ్డు వేయడం జరిగింది, సచివాలయం కట్టడం జరిగింది, అలాగే హెల్త్ సెంటర్ కి ఒక ఫుల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది, రోడ్స్ వేశారు, స్కూల్స్ లో చాలా రూములు కట్టి పిల్లలకి కంఫర్ట్ ని చక్కగా చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. వయసులో చిన్నవాళ్ళు ఇద్దరు, కానీ పార్టీ కోసం, పార్టీకి మంచి పేరు తీసుకురావడం కోసం ఏ రోజు పిల్లల గురించి ఆలోచించకుండా, ఆ పంచాయతీకి ఏ పనులు వచ్చినా బిల్లుల గురించి ఆలోచించకుండా వెంటనే చేసిన వ్యక్తి దేవేందర్ రెడ్డి. సో అందుకే ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఎంపీపీ చేయలేనిది ఒక సర్పంచ్ చేసి చూపించాడు అంటే అదే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ల వాళ్ళ చిత్తశుద్ధి అని కూడా నేను గర్వంగా చెప్పగలను. అలాగే నింద్ర విషయంలో కూడా మీరు చూశారు. గతంలో నింద్రలో
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జడ్పీటీసీలుగా చేసిన గొప్ప గొప్ప నాయకులు ఉన్నా కూడా ఇదే నిండా హెడ్ క్వార్టర్స్ లో కనీసం బస్ స్టాప్ లేదు, రోడ్డు లేదు, తాగేదానికి నీళ్లు లేదు.